ఎందరో గురువులు విద్యార్థి ఆంతరంగంలోని అంధకారాన్ని తరిమికొట్టే జ్ఞానకాంతులు నింపేవాడు గురువు. అలాంటి వారిలో మొదటి స్థానము తల్లిదండ్రులు, రెండవ స్థానం విద్యాబుద్ధులు నేర్పించేవారిది. మేధస్సు వికసించే వేళ శిష్యుడికి గురువుకి దేవుడవుతాడు. గురు బ్రహ్మ స్వరూపుడని అనేది అందుకే. అధర్వణ వేదంలో శిష్టాచార్య సాంప్రదాయ ప్రకారం చదువు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తర్వాత గురువును స్మరించాడు. శిష్యుడు వంటి శిష్యుడు శిల్పంలా మారి ఉలి వంటి గురువు బోధన వల్లే. గురువు స్థానానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే అందరికీ వందనాలు అందుకునే శ్రీరామచంద్రుడు గురుదక్షిణ కింద సజీవముగా తెచ్చి ఇచ్చాడు. గురువును గౌరవించాడు. జీవితంలో రాణించలేదు. కౌరవులే అందుకు ఉదాహరణ. తనను మార్గదర్శిగా మన్నించాడు. దానవుడైనా హిరణ్యకశిపుడైనా తన కుటుంబ విద్యాబుద్ధులు నేర్పించడానికి చండమార్కులను ఆశ్రయించాడు. మానవీయ విలువలకు పట్టం కట్టే వాల్మీకి రామాయణం పలు రకాల గురువులు కనిపిస్తారు. రాముడు భరతుడికి రాజనీతి ధర్మాలు, లక్ష్మణుడు విలువిద్య మర్యాదలు బోధిస్తే అరుంధతి సీతమ్మ వారికి ప్రాతిపత్య సూత్రాలు నూరిపోస్తుంది. జాంబవంతుడు ఆంజనేయుడు ఆమెయ శక్తి సామర్థ్యాలకు తుట్టి లేపుతాడు. కాబట్టి హనుమ సముద్రానికి అవలీలగా ఆలంఘించాడు. తిరస్కరించినప్పటికీ ద్రోణాచార్యుడు పిండి విగ్రహం ముందు ఉంచుకొని విలువిద్య ఒడుపులను అభ్యసించాడు ఏకలవ్యుడు. పరోక్షంగా అయినా సరే గురువు ప్రేమేం లేనిదే చదువులు సక్రమంగా సాగు. విధుల ప్రకారము తరగతులకు వేరువేరు హక్కును చేర్చుకుని అక్షరాభ్యాసం చేయించేవారు ఉపాధ్యాయులు. మార్గదర్శకంలో ఉన్నత స్థానాన్ని చెప్పేవారు ఆచార్యులు. విజ్ఞాన రంగంలో నిష్ణాతులను చేసేవారు బోధకులు. జ్ఞాన సద్వినియోగం గురువయ్యే సాధన చేయించేవాడు శిక్షకుడు. ఉత్తముడైన గురువుడు బ్రహ్మజ్ఞానంతో పాటు లోకజ్ఞానంను యోగరక్ష మిషతో తన వెంట తీసుకువెళ్ళిన రామచంద్రుడు సంచార మార్గంలో అఖండ భారతావని పరిచయం చేస్తాడు. మహర్షి వేదాలతో పాటు సంగీత సాహిత్యంలో సాధన చేయించాడు. ఆటపాటలో అయోధ్యుడు ఆకట్టుకున్నాడు. పరమాత్మ సాధించేలా విద్యాభ్యాసం చేయించాడు అసలైన గురువు. జీవిత పాఠాలు నేర్పించి పద్ధతి ప్రకారము ఒక విధంగా గురువే. అష్టాంగ మార్గం ద్వారా త్రిముఖ బోధించిన గౌతమ బుద్ధుడు, ప్రేమ క్షమ గుణాలు మానవాళికి బోధించిన యేసుక్రీస్తు, ప్రశ్నించే పద్ధతి ద్వారా ప్రపంచానికి జ్ఞానం అందించిన సోక్రటీసు, సామాజిక నైతిక విలువలు రూపొందించిన ప్రచారం చేసిన కన్ఫ్యూషియస్. విద్య లేనివాడు వింత పశువు అని అంటాడు. పశుదశ నుంచి పని మనిషిగా తీర్చిదిద్దే గురువుల ద్వారా శిరస్సు వంచి నమస్కరించాలి.